పనామా కాలువపై నియంత్రణను వదులుకోవడం అమెరికా చేసిన చారిత్రక తప్పిదమని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను వేరుచేసే వ్యూహాత్మక పనామా జలమార్గాన్ని చైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తోందని, కానీ తాము అందుకు అస్సలు అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. మెడోరాలో బుధవారం జరిగిన థియోడర్ రూజ్వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవంలో ట్రంప్ ప్రసంగిస్తూ గతంలో పనామా కాలువను ఆ దేశానికి అప్పగించాలన్న యుఎస్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 1977లో జరిగిన టోరీ జోస్ కార్టర్ ఒప్పందాల ప్రకారం 1999లో పనామా కాలువ పూర్తి నియంత్రణను అమెరికా ఆ దేశానికి బదిలీ చేసింది. ఈ నిర్ణయంపై ట్రంప్ స్పందిస్తూ, మనం పనామా కాలువను ఉచితంగా ఇచ్చేశాం. వారు నియంత్రణ సాధించగానే మొదట ఏం చేశారో తెలుసా? ఓడల రవాణా ఛార్జీలను ఏకంగా 4 రెట్లు పెంచారు. అయినా ఒక్క ఓడ కూడా తగ్గలేదు. ఆ తర్వాత మళ్ళీ 2 రెట్లు పెంచారు. దీనివల్ల వాళ్ళు ఏళ్ల తరబడి భారీగా డబ్బు సంపాదించారు. అసలు అంతటి వ్యూహాత్మక మార్గాన్ని వదులుకోవడం ఎంత మూర్ఖత్వం అని ప్రశ్నించారు. ఇప్పుడు చైనా ఈ కాలువను ఆక్రమించుకోవాలని చూస్తోందని, కానీ తాము దాన్ని అడ్డుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే వేదికపై ట్రంప్ అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశంపై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇతర దేశాల నుంచి వచ్చే ధనవంతుల కోసం ఉద్దేశించింది కాదు. అమెరికా అంతర్యుద్ధం ముగిసిన నెల రోజుల తర్వాత బానిసల పిల్లల సంక్షేమం కోసం దీనిని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చైనా నుంచి ధనవంతులు గల్ఫ్ స్ట్రీమ్స్ ప్రైవేట్ జెట్లలో వచ్చి ఇక్కడ పిల్లల్ని కని పౌరసత్వం పొందుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తప్పుడు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమస్యను మేము త్వరలోనే పరిష్కరిస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.